నిజామాబాద్ జిల్లా బోర్గం కమాండ్ నుండి ఆశా వర్కర్లు ఉద్యోగ భద్రత కల్పించాలంటూ పాదయాత్ర నిర్వహించారు. వినాయక్ నగర్ పొలాన్ చౌరస్తా మీదుగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వరకు తరలివచ్చారు. అనంతరం ఉద్యోగ భద్రత కల్పించాలంటూ నినాదాలు చేస్తూ నిజామాబాద్ డివిజన్ పరిధిలోని ఆర్మూర్, మోర్తాడ్, కమ్మర్పల్లి, దర్పల్లి, సిరికొండ, ఇందలవై, మోపాల్, మోస్రా, వర్ని, బోధన్, ఎడపల్లి, రుద్రూర్, కోటగిరి గ్రామాల నుండి భారీగా తరలి వచ్చారు. ఆశా వర్కర్ల వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పించేంత వరకు ధర్నా కొనసాగిస్తూనే ఉంటామని వారు అన్నారు. నిజామాబాద్ జిల్లాలో ర్యాలీతో భారీ ర్యాలీ, వాహనాలకు తీవ్ర అంతరాయం. వ్యాప్తంగా ఆశా వర్కర్లు 10 కిలోమీటర్ల దూరం నుండే పాదయాత్ర నిర్వహిస్తూ ఉన్నాం. అందులో నిజామాబాద్లో ఇప్పుడు ప్రారంభమైంది. 10 కిలోమీటర్ల దూరం నుండి పాదయాత్ర ప్రారంభించడం జరిగింది. ఇప్పటికైతే అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫిక్స్డ్ వేతనం 18,000 నిర్ణయం చేయాలి. అది ఏదైతే అధికారుల వేధింపులు ఆపాలి, పని భారాన్ని తగ్గించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, ఈఎస్ఐపిఎఫ్ సౌకర్యం కల్పించాలి, వారసత్వాన్ని కల్పించాలి. ఏదైతే ఈ పోరాటం, ఈ డిమాండ్ల కోసం పాదయాత్ర నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన మాటని నిలబెట్టుకోకుంటే పోరాటాలను ఉధృతం చేస్తామని సిఐటిగా హెచ్చరిస్తూ ఉన్నాను. ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొస్తారు ర్యాలీ? రాజీవ్ మన బోర్గం బీచ్ నుండి పాత కలెక్టర్ కార్యాలయం వరకు.